దేశానికి ప్రాణం నెల తల్లి గర్వం ఆయన పొలంలో చెమట చిందిస్తే భూమి బంగారం పండిస్తుంది వేసవి వేడిలోనైనా వానలో తడిసిన విత్తనాలే ఆశగా కష్టమే విశ్రాంతిగా చేతుల్లో గుల్లైపోయిన హృదయం మాత్రం ధైర్యమై రైతు నడిపే రథమే జీవన సత్యమై తన పొలమే దేవాలయం ఆ గడ్డి గూటే గృహం పంట పండితే సంతోషం దేశం నిండే సంపదం తన పొలమే దేవాలయం ఆ గడ్డి గూటే గృహం పంట పండితే సంతోషం దేశం నిండే సంపదం రైతు లేకుంటే అన్నం లేదు మన భవిష్యత్తుకు దారే లేదు తెలియమా అంటుంది మన బతుకుకు బలమే అవుతుంది జై జై రైతన్నా నీ కష్టం చిరస్మరణీయమా నీ జీవితం నేర్పే పాఠం పని చేస్తేనే జీవతి తన పొలమే దేవాలయం ఆ గడ్డి గూటే గృహం పంట పండితే సంతోషం దేశం నిండే సంపదం మన పొలమే దేవాలయం ఆ గడ్డి గూటే గృహం పంట పండితే సంతోషం దేశం నిండే సంపదం రైతే దేశానికి ప్రాణం రైతే దేశానికి ప్రాణం నెల తల్లి గర్వం ఆయన పొలంలో చెమట చిందిస్తే భూమి బంగారం పండిస్తుంది చేతుల్లో గుల్లైపోయిన హృదయం మాత్రం ధైర్యమై రైతు నడిపే రథమే జీవన సత్యమై చేతుల్లో గుల్లైపోయిన హృదయం మాత్రం ధైర్యమై రైతు నడిపే Yes. Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. This meeting is being recorded. Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. So all EYTORM family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు సెషన్ వచ్చేసి అగ్రికల్చర్ సెషన్. సో దీంట్లో మనకి ఒక రైతుకి ఎలాంటి అంటే మనం హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఈ రోజు ప్రతి రైతు కూడా కెమికల్స్ వాడుతున్నారు, యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి. కానీ మనం అలాంటి ఒక ఫార్మింగ్ ని ఆర్గానిక్ ఫామ్ గా ఎలా మార్చాలి. సో మనకున్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ EYTORM ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మనకు ఒక రైతుని లైఫ్ కూడా మనం చేంజ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం, అలాగే ఆ ప్రోడక్ట్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి దాని గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఐ విల్ షేర్ ద స్క్రీన్ రైట్ నౌ. సో ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం ఒకవేళ అనుభవం ఉంటే ఇట్స్ ఎక్సలెంట్, బట్ ఎవరికైతే అనుభవం ఉండదో సో టోటల్ ఒక అగ్రికల్చర్ అంటే ఫార్మింగ్ గురించి మనకు అర్థమైనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో అలాంటిదే మనము సెషన్ ద్వారా మీరు కొంత నాలెడ్జ్ ని తీసుకొని ఆ రైతుకి ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది ప్రోడక్ట్, అలాగే ఆర్గానిక్ ఫామ్ లోకి తీసుకొని వచ్చినప్పుడు హెల్త్ పరంగా కానివ్వండి, వెల్త్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. సో అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో వన్స్ అగైన్ EYTORM ఆర్గానిక్ అగ్రికల్చర్
ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం. సో మనకందరికీ తెలుసు ఇండియా మొత్తం కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది చాలా పర్సెంటేజ్. సో మనం అందరం కూడా ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే ముందు ఏం చేయాలి, దాని గురించి నేర్చుకోవాలి, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. మరి ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మనం చేసే వర్క్ లో కంపల్సరీ సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. నేర్చుకొని ఏదైనా వర్క్ చేసామనుకోండి, అది అగ్రికల్చరే కాకపోయినా మీరు ఒక టీచర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, రైట్? సో ఆ ప్రొఫెషన్ లో ఎలాగైతే మనం నాలెడ్జ్ తీసుకొని ఆ ఫీల్డ్ లో సక్సెస్ సాధిస్తామో, మరి అలాంటి ఒక అగ్రికల్చర్ మనము నాకు నాలెడ్జ్ లేదు, అదర్వైజ్ నేను ఒక ఫార్మర్ కాదు, బట్ నేను ఎలా ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయాలి ప్రతి ఒక్కరికి, సో అన్నప్పుడు మనం ఇక్కడ ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో ఒక మంచి నాలెడ్జ్ తీసుకొని మనం అందరం కూడా ఎక్స్పర్ట్ అనేది అవ్వచ్చు అనమాట. మరి ఈ రోజు ఈ బయోటోరియం కంపెనీ రైతులకి అలాగే వారి పంటలకు కూడా ఒక అంటే వారి లైఫ్ లో ఒక మంచి టైం రావడం కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. దానినే మనం టెరాటెక్ వరల్డ్ లీడింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డ సాయిల్ హెల్త్ కేర్ కానివ్వండి, ప్లాంట్ హెల్త్ కేర్ కానివ్వండి, ఫ్రూట్ హెల్త్ కేర్ కానివ్వండి, మన ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అది లాంచ్ అయ్యింది. సో దీంట్లో ఇది టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఒక పంటకి అంటే ప్లాంట్ కి రూట్ నుంచి ఫ్రూట్ వరకు, అంటే వేరు నుంచి ఫలం వరకు రైతులకు హెల్ప్ చేస్తుంది, ప్లాంట్స్ కి హెల్ప్ చేస్తుంది, ఆ రైతుల పంటలని వారి నేలని రక్షిస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఫార్మర్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూద్దాము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫార్మర్ ఎలా పంట పండిస్తారు అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి ఒక రైతు ఏం చేస్తారు, భూమిని సారవంతం చేసి దానిలో విత్తనాలను వేసి అది అంకురించింది అంటే సీడ్ జర్మినేషన్ అయినప్పుడు రైతు దానికి ఫర్టిలైజర్స్ వేస్తారు, నీరు పోస్తారు, మధ్యలో తెగుళ్ళు ఏదైనా పట్టింది అంటే ఖచ్చితంగా మందులు అనేది చల్లుతారు. ఇలా ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి రైతులు ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన విత్తనాలను అనేది వేస్తూనే ఉంటారు. ఇంకా డిఫరెంట్ కంపెనీస్ కి సంబంధించిన మందులను కూడా వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా చేస్తారు అంటే క్వాలిటీ పరంగా కానివ్వండి లేదా క్వాంటిటీ పరంగా డిఫరెంట్ గా ఏదైనా థింగ్ వాడినప్పుడు మరి అది ఎక్కువగా ప్రాఫిట్ ఏదైనా వల్ల అంటే ఆ పంట అనేది దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుందేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అనమాట. మరి అలాంటి బెనిఫిట్ ఫార్మర్స్ కి అందుతుందా అంటే మనకు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అంటే ఈ రోజు రైతులకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏది మంచిది ఏది చెడ్డది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. దీంట్లోనే హాఫ్ ఆఫ్ ది లైఫ్ వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు అనమాట. బట్ ఒక క్లారిటీ మాత్రం వారికి రాలేదు, ఒక బెస్ట్ బెనిఫిట్ ఇచ్చే ప్రోడక్ట్ అనేది దొరకలేదని మనం చెప్పొచ్చు అనమాట. కానీ ఈ రోజు మనం ఈ టెరాటెక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా పంటలని అభివృద్ధి చెందించడంతో పాటు వారి లైఫ్ ని చేంజ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరియు వారికి ఒక హ్యాపీ లైఫ్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాము ఒక ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఒక ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే సమ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేది అవసరం పడతాయి. మరి అవి ఏంటివి అంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది సూర్యరశ్మి అంటే సన్లైట్. దీని వల్ల మొక్కలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్, ఇది మొక్కకు గాలి ద్వారా అందుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్, ఇది నీటి నుంచి అందుతుంది. నెక్స్ట్ ముఖ్యమైన మూలకం ఏంటి అంటే కార్బన్. మరి ఇది గాలి ద్వారా దొరుకుతుంది కానీ భూమి నుంచి కూడా అది అందుతుంది అనమాట. అంటే మట్టిలో రైతులు ఎప్పుడైతే ఈ పంటలను పండిస్తారో ఆ పంట హార్వెస్టింగ్ అంటే ఆ పంట కోత చేసినప్పుడు దాంట్లో వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో పేడ కానివ్వండి లేదా ఆ మొక్కల యొక్క వేస్ట్ మెటీరియల్ కానివ్వండి, నేలలో అనేది విచ్ఛిన్నం సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా కానివ్వండి, కీటకాలు కానివ్వండి, అన్ని కూడా ఎనిమల్ వేస్టేజ్ ఇవన్నీ కూడా కలిసి ఏమవుతాయి అంటే అక్కడ విచ్ఛిన్నం అవుతాయి. దాన్ని మనం బయో డిగ్రేడేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ లో కార్బన్ మట్టిలో అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. మరి ఇది ఒక్క రోజులో జరుగుతుందా అంటే ఒక్క రోజులో జరగదు. ఇది సమ్ ఇయర్స్ టుగెదర్ చేసినప్పుడు కంపల్సరీ ఒక ఆర్గానిక్ కార్బన్ అనేది ఏర్పడడం జరుగుతుంది.
అలాగే మనం మేజర్ గా ఒక 3 న్యూట్రియంట్స్ అనేది ఒక మొక్క ఎదగాలి అంటే కావాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి నైట్రోజన్, సెకండ్ వన్ వచ్చేసి ఫాస్ఫరస్, థర్డ్ వన్ వచ్చేసి పొటాష్. సో ఈ 3 కూడా మనము ఒక్కొక్క ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. సో నైట్రోజన్ అనేది ప్లాంట్ గ్రోత్ కోసం మరియు దాని డెవలప్మెంట్ కోసం చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇది ప్రోడక్ట్ గా ఇట్స్ న్యూట్రియంట్. ఓకే, ఇది ఫోటోసింథసిస్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే గ్రీన్ పిగ్మెంట్ అయిన క్లోరోఫిల్ ని ఉత్పత్తి చేయడానికి నైట్రోజన్ హెల్ప్ చేస్తుంది. క్లోరోఫిల్ అంటే ఏంటంటే మొక్క యొక్క ఆకుపచ్చగా రంగు మారడానికి కారణం క్లోరోఫిల్. దీన్నే మనం తెలుగులో పత్రహరితం అంటాం. సో అలా గ్రీనిష్ గా తయారవ్వాలి అంటే నైట్రోజన్ అనేది కావాలి. అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఏదైతే సన్లైట్ ని క్యాప్చర్ చేయాలి అంటే నైట్రోజన్ కావాలన్నమాట. సో దాని వల్ల క్లోరోఫిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ నైట్రోజన్ సఫిషియెంట్ గా మొక్కలో లేదు అంటే మొక్క లోపల అందుబాటులో లేదు అనుకుంటే ఆ మొక్క క్లోరోఫిల్ అనేది ప్రొడ్యూస్ చేయదన్నమాట, అంటే ఉత్పత్తి చేయదు. దాని వల్ల మొక్క ఏమవుతుంది అంటే వీక్ గా తయారైపోతుంది, బలహీనంగా తయారవుతుంది, మరియు ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, గ్రోత్ కూడా తగ్గుతుంది. ఇంకా నైట్రోజన్ దేనికి ఉపయోగపడుతుందంటే పంట యొక్క దిగుమతిని అంటే ఎక్కువగా చేయడానికి యూజ్ అవుతుంది. లీఫ్ క్వాలిటీని పెంచుతుంది, ప్రోటీన్ కాంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ప్రోటీన్స్ ని ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ ఉండడం వల్ల మొక్కలో పెరుగుదల శాతం ఇంప్రూవ్ అవుతుంది, దాని డెవలప్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మొక్కలో రీప్రొడక్షన్ కానివ్వండి లేదా సెల్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రోటీన్ అవసరం. సో నైట్రోజన్ ప్రోటీన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇంకా ప్లాంట్స్ కి దేనికి అవసరం అవుతుందంటే ప్లాంట్ లో అంటే మొక్క లోపల ఆకులు కానివ్వండి లేదా కాండము ఇంకా వేర్లు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే నైట్రోజన్ అనేది కావాలి. రూట్ డెవలప్మెంట్ కూడా నైట్రోజన్ సపోర్ట్ చేస్తుంది. ఎంజైమ్ యాక్టివిటీని కూడా నైట్రోజన్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మూలకం చూద్దాము, ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ కూడా ఒక వైటల్ న్యూట్రియన్స్ అని చెప్పొచ్చు ప్లాంట్స్ కోసం. ఎందుకు అంటే ఇది ప్లాంట్స్ లో డిఫరెంట్ ఫిజియోలాజికల్ మరియు బయాలజికల్ ప్రాసెస్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంకా రూట్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేస్తుంది. ఇంకా ఫ్లవరింగ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, దీన్ని బూస్టప్ ఎనర్జీ ఇస్తుంది. స్ట్రెస్ ని తగ్గించడంలో రెసిస్టెన్స్ ఇస్తుంది. అలాగే ఎర్లీ ప్లాంట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, ఇంకా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది, ఫోటోసింథసిస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్లాంట్ స్ట్రక్చర్ ని చేంజ్ చేసుకోవడానికి కావలసిన స్ట్రెంగ్త్ ని ఇస్తుంది, సీడ్ మెచ్యూరిటీ కావాల్సినంత స్ట్రెంగ్త్ ని అలాగే దానికి సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇది ఫాస్ఫరస్. నెక్స్ట్ వచ్చేసి మనకి పొటాష్. ఓకే, ఈ పొటాష్ అనేది పొటాషియం యొక్క ఒక భాగం లేదా దాని యొక్క సోర్స్ అన్నమాట. ఇది ప్లాంట్స్ లో ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని చెప్పొచ్చు. ఇది ప్లాంట్స్ లో అన్ని రకాల గ్రోత్ ప్రాసెస్ లో మరియు ఓవరాల్ ప్లాంట్ హెల్త్ కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా దేంట్లో యూజ్ అవుతుంది పొటాషియం అంటే ఎంజైమ్ యాక్టివేషన్ ని రెగ్యులేట్ చేయడానికి, ఫోటోసింథసిస్ ని ఎన్హాన్స్ చేయడానికి, వాటర్ రెగ్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ప్రోటీన్ సింథసిస్ ని హెల్ప్ చేయడానికి, ఇంకా చూస్తే ఫ్లవర్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అవి ఇంప్రూవ్ అవ్వాలి అంటే పొటాష్ కావాలి. ఇంకా సీడ్స్ అంటే మన కాండం కానివ్వండి లేదా వేళ్ళు కానివ్వండి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పొటాష్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఇంకా రెసిస్టెన్స్ ఎప్పుడైతే అంటే మొక్కలు వ్యాధుల బారిన పడ్డప్పుడు దాన్ని తట్టుకోవడానికి కావలసిన రెసిస్టెన్స్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ని కూడా ఇది బూస్టప్ చేస్తుంది. ఇలా 3 మేజర్ గా పంట పొలాలకు అవసరం పడతాయి. వాటితో పాటు మనకు సెకండరీ న్యూట్రియంట్స్ కూడా పంటకు కావాలి అంటే ఒక మొక్క ఎదగడానికి సెకండరీ న్యూట్రియంట్స్ కూడా అవసరమే. ఇవి కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని అంటాము ప్లాంట్ గ్రోత్ కోసము. కానీ ఇది ఎంత అవసరము అంటే కొంచెం స్మాల్ క్వాంటిటీస్ అవసరం ఉంటుంది. ప్రైమరీ న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాష్ అవి చాలా ఎక్కువగా కావాలి. దానికంటే తక్కువగా స్మాల్ క్వాంటిటీస్ లో సెకండరీ న్యూట్రియంట్స్ అవసరం. బట్ ఇవి కూడా ఇంపార్టెంటే అన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మనకి కాల్షియం, మెగ్నీషియం ఇంకా
సల్ఫర్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ కోసం అలాగే ఓవరాల్ హెల్త్ కోసం కూడా సెకండరీ న్యూట్రియంట్స్ అనేది అవసరం అంటే సెకండరీ న్యూట్రియంట్స్ ఇంకా ప్రైమరీ ఇచ్చాం కదా, ఇవి ఏం అవసరం అంటే బట్ ఇవి కూడా అవసరమే. మనం తినే ఆహారంలో ఎలా ఉప్పు అవసరం ఉంటుందో, ఉప్పు లేకుండా మనం భోజనం చేయము. టోటల్ గా ఉప్పు కూడా మనం స్టాప్ చేసా అంటే దాంట్లో నుంచి వచ్చే అయోడిన్ శాతం అనేది మన బాడీకి అందదు. దాని వల్ల గైటర్ వ్యాధి అనే వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధి. కాబట్టి ఇన్సఫిషియంట్ అయోడిన్ కూడా బాడీకి ప్రాబ్లమే మనకైతే. సో అలానే సెకండరీ న్యూట్రియంట్స్ కూడా స్మాల్ క్వాంటిటీస్ అవసరం కానీ ముఖ్యం అన్నమాట. సో ఒకటొకటి చూద్దాం. సమ్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఎలా యూజ్ అవుతాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం. ఈ కాల్షియం ప్లాంట్ యొక్క సెల్ వాల్స్ ని అలాగే ఒక ఆ సెల్ వాల్ ని ఫార్మేషన్ చేయడానికి అవసరం అన్నమాట కాల్షియం. అలాగే దాన్ని అంటే ఆ వాల్ ని ఏదైతే క్రియేట్ అయిందో అది స్టేబుల్ గా ఉంచాలి అంటే కూడా కాల్షియం అవసరం పడుతుంది. ఇంకా ప్లాంట్ లో దాని స్ట్రక్చర్ ని సపోర్ట్ చేయడానికి కూడా కాల్షియం అవసరం పడుతుంది. దాంతో పాటు సాయిల్ ఎసిడిటీ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కాల్షియం అవసరం. అంటే మనకు భూమి లోపల ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్ ఒకవేళ ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంది అంటే కాల్షియం మనం ఇచ్చామనుకోండి ఆ నేలకు, అది అప్పుడు న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట, ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే సెల్ వాల్ ని స్ట్రాంగ్ గా చేయడానికి యూజ్ అవుతుంది. న్యూట్రిషన్ అబ్జర్వ్ ని ఇది అంటే ఎక్కువ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఇది మనకి సెంట్రల్ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్ అంటాం. అంటే క్లోరోఫిల్ ఉత్పత్తిలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది ఒక సెంట్రల్ కాంపోనెంట్ అన్నమాట. ఇంకా చూస్తే మనకి ఎంజైమ్ యాక్టివేషన్ లో ఇది ఎన్హాన్స్ చేస్తుంది. న్యూట్రియం ట్రాన్స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే సీడ్ ఫార్మేషన్ ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్. సల్ఫర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ప్లాంట్ కి ప్రోటీన్ సింథసిస్ కి ఇది చాలా అవసరం, ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఎంజైమ్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా డిసీజెస్ ప్లాంట్ కి వచ్చాయి అన్నప్పుడు దాని రెసిస్టెన్స్ పవర్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అరోమా అంటే దాని స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ రావాలి, ఇంకా దాని ఫ్లేవర్ ని సపోర్ట్ చేయడానికి కూడా మనకి సల్ఫర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మొక్కకి. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఇవి ఎందుకు వాడతారు అంటే ప్లాంట్స్ యొక్క, ఇది కూడా స్మాల్ క్వాంటిటీస్ అవసరం కానీ ఎందుకు అవసరం అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ కానివ్వండి, డెవలప్ కానివ్వండి, ప్లాంట్ యొక్క ఓవరాల్ హెల్త్ కోసం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి అందులో ఏమేమి రకాలు అంటే ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, నికెల్, క్లోరిన్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ఫుడ్ మనకు ఏదైతే తీసుకుంటామో దాంట్లో అమినో యాసిడ్స్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఇలా అన్ని రకాల ఫుడ్ మనం తీసుకుంటేనే మనం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటామో అంటే న్యూట్రిషనల్ ఫుడ్ అంటాం దాన్ని. అలాగే ఒక మొక్కకు కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఇలా 3 రకాల న్యూట్రియంట్స్, టోటల్ గా ఆల్మోస్ట్ ఒక 17 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవసరం. మరి ఇంత ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే మరి ఒక మొక్క ఎదగాలి అంటే ఓన్లీ యూరియా, డిఏపి కాదు, దాంతో పాటు దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మొక్కకు అందుతుందా లేదా, అందినప్పుడే అది మనకు దిగుబడి శాతం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. రైట్. అలాగే ఫైటోకెమికల్స్ కూడా మొక్కలో ఉంటాయి. మరి యాక్చువల్ గా కెమికల్స్ అనేది 2 రకాలు. ఒకటి వచ్చేసి బయోకెమికల్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫైటోకెమికల్స్ అంటాం. కెమికల్స్ అంటే అర్థం ఏంటి అంటే మానవ శరీరంలో మరియు జంతువు శరీరంలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ అంటాం. నేను ఎప్పుడు చెప్తుంటాను అంటే బయోకెమికల్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అది జీర్ణం అవ్వాలి అంటే జీర్ణాశయం అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక కాన్సన్ట్రేటెడ్ HCl అనేది ఉత్పత్తి అవుతుంది న్యాచురల్ గా. దాన్నే మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం, HCl. అది వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకు అంటే అది మన ఆహారం ఏమి తిన్నా కూడా అది జీర్ణం అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. సో దాన్నే మనం బయోకెమికల్ అంటాము.
సో అందుకే మనం తిన్నాక అట్లీస్ట్ 45 to 1 అవర్ తర్వాతనే మీరు నీళ్లు తాగాలని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ హెచ్సిఎల్ ఏదైతే ఉందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది డైల్యూట్ అయిపోతది మనం నీళ్లు తాగితే. అప్పుడు మనకు జీర్ణం అయ్యే అంటే శక్తి అనేది తగ్గిపోతుంది మనకి. అందుకే మనం అలా తాగకూడదు. ఓకే. సో అలాగే ప్లాంట్స్ లో కూడా కెమికల్స్ అనేది ఉత్పత్తి అవుతాయి. వాటినే మనం ఫైటో కెమికల్స్ అంటాము. ఎలాగైతే బయోకెమికల్స్ మన శరీరంలో జీర్ణక్రియకు ఉపయోగపడతాయో, అలాగే ఫైటో కెమికల్స్ కూడా ప్లాంట్ ఏదైతే అంటే మొక్క ఏదైతే భూమి నుంచి ఆహారాన్ని తీసుకుందో అది అంతా కూడా మొక్క టోటల్ గా ప్రతి ఆర్గానిక్ కూడా అందేటట్టుగా ఫైటో కెమికల్స్ చేస్తాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఫినోలాయిడ్స్, అలాగే కెరోటినాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఇలా ఉంటాయి. ఇవి కలర్ ని కూడా ఉత్పత్తి చేస్తాయి ప్లాంట్ కి. ఫైటో హార్మోన్స్ కూడా ఒక రకంగా ఉంటాయి మన అంటే ప్లాంట్స్ లో. మన బాడీలో ఎలాగైతే హార్మోన్స్ ఉంటాయో మొక్కలో కూడా హార్మోన్స్ ఉంటాయి. వాటిని మనం ఫైటో హార్మోన్స్ అంటాం. ఇవి ప్లాంట్స్ ని బ్యాలెన్స్ గా గ్రో అవ్వడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఆక్సిన్స్ కానివ్వండి, సైటోకైనిన్స్ కానివ్వండి, అబ్సిసిక్ యాసిడ్ కానివ్వండి, ఇథలైన్ ఇలా అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మనం కార్బన్ టు నైట్రోజన్ సైకిల్ చూద్దాము. మరి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి. అంటే కార్బన్ శాతం ఎంత ఉండాలి, నైట్రోజన్ శాతం ఎంత ఉంటే అప్పుడు ఆ పంట అనేది ఈజీగా అంటే అంటే ఆ ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట. దీన్నే మనం పిఎన్ రేషియో అంటాం. ఇట్ ఈజ్ ఏ అంటే ఈ సాయిల్ కి ఏదైతే నేలకి ఇది ఒక క్రిటికల్ ఫ్యాక్టర్ అని అంటాము. ఎందుకంటే ఇది సాయిల్ హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మైక్రోబియల్ యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి కార్బన్ టు నైట్రోజన్ అంటే దీంట్లో ఆర్గానిక్ మెటీరియల్స్ కానివ్వండి, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లో ఇవి ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత ఇస్తే ఎంత అవుతుంది అనేది ఒక రేషియో మనం చూద్దాము. ఈ రేషియో ఏంటంటే మనకి ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 kg నైట్రోజన్ ప్లాంట్స్ కి ఇస్తే మీ నేలలో 20 kgs కార్బన్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ సి ఈస్ టు ఎన్ అని ఉంది. అంటే కార్బన్ నైట్రోజన్ అంటే కార్బన్ అనేది 20 kgs ఉండాలి, నైట్రోజన్ 1 అంటే 20:1 అన్నమాట. మీరు ఒకవేళ ఇక్కడ నైట్రోజన్ 2 kgs ఉందనుకోండి, మరి అప్పుడు కార్బన్ భూమిలో ఎంత ఉండాలి, 40 kgs ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే మీరు కార్బన్ నేలలో అవైలబుల్ ఉంటుందో ఎప్పుడైతే అప్పుడే మీరు ఇచ్చిన నైట్రోజన్ ని ఆ మొక్క స్వీకరిస్తుంది అనమాట. దీన్నే మనం కార్బన్ టు నైట్రోజన్ రేషియో అని అంటాం. లేకపోతే మీరు కార్బన్ శాతం నేలలో తక్కువ ఉందనుకోండి, మీరు నైట్రోజన్ ఎంత ఇస్తే కూడా ప్లాంట్ తీసుకోదు. దానికి సపోర్టింగ్ గా కార్బన్ అనేది ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అలాగే మనము ఎర్త్ వార్మ్స్ గురించి కూడా కొంతవరకు తెలుసుకోవాలి. ఎర్త్ వార్మ్స్ అనేది మన ఫార్మర్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఫార్మర్ కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఈల్డ్ పెరుగుతుంది, పంట భూమి సారవంతం అవుతుంది. ఇది అగ్రికల్చర్ లో నేలలో ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట. ఎవ్రీ టైం ఇవి ఏం చేస్తాయి అంటే వర్క్ చేస్తూనే ఉంటాయి. 1 to 2 feet లో నేలలో ఉంటాయి ఇవి. ఇది ఒక ప్లేస్ నుంచి పైకి వచ్చి ఇంకొక ప్లేస్ నుంచి నేలలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మరి ఈ క్రమంలో ఏం చేస్తుంది అంటే అది చాలా సార్లు అలా పైకి కిందికి అలా వెళ్తూనే ఉంటది. మరి ప్రతిసారి ఏం చేస్తుంది అంటే ఒక సూక్ష్మ రంధ్రాలను ఏర్పరుస్తూ ఉంటదన్నమాట దానివల్ల. సో అందుకే ఏమవుతుంది, నేల అంతా కూడా సారవంతం అంటే పొరలుగా ఏర్పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాతావరణంలో ఆక్సిజన్ ఏదైతే ఉందో అది నేలలోకి వెళ్తుంది అన్నమాట. మరి ఆక్సిజన్ ఎప్పుడైతే నేలలోకి వెళ్తుందో మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా సారవంతంగా అయిపోతుంది, సాఫ్ట్ గా అవుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆ నేలకి pH బ్యాలెన్స్ బాగా ఉంటుంది. సో దీనివల్ల మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. సో అందుకే మనం ఫార్మర్ ఫ్రెండ్ అంటాము దాన్ని. అలాగే ఈ వానపాము ఏదైతే ఉందో ఎర్త్ వాము పర్ డే ఎంత ఫుడ్ తీసుకుంటది అంటే 10 grams ఫుడ్ తీసుకుంటది. దాంట్లో 8 grams సాయిల్ నుంచి తీసుకుంటది, 2 grams ఏమో ఏదైతే ఆర్గానిక్ మెటీరియల్ అవైలబుల్ ఉందో దాని నుంచి తీసుకుంటది. అలాగే ఇక్కడ కంటిన్యూగా ఆర్గానిక్ మాన్యూర్ ని అది ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 acre కి
అంటే ఇది 10 గ్రామ్స్ ఫుడ్ తీసుకుంది అనుకోండి, 10 గ్రామ్స్ మాన్యూర్ మనకి ఇస్తుంది అనమాట, అంటే రైతుకి. సో అలాగే ఒక స్క్వేర్ ఫీట్ లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఫీట్ లో 1 ఎర్త్ వామ్ ఆక్యుపై చేసింది అనుకోండి, మరి 1 ఎకర్ కి ఎన్ని స్క్వేర్ ఫీట్? 40,000. అంటే 1 ఎకర్ లో ఎన్ని వానపాములు ఉండొచ్చు అంటే 40,000 వానపాములు ఉంటాయి. మరి 40,000 వానపాములు ఎంత గ్రాముల ఫుడ్ మనకి రిటర్న్ ఇస్తాయి అంటే మళ్ళీ మనకి 4 లక్షల గ్రాములు కానివ్వండి, 400 కేజీలు కానివ్వండి, 4 క్వింటాల్ అంత ఫ్రీ ఫామ్ లో మనకి మాన్యూర్ అనేది వానపాము ఇస్తుంది అనమాట. అలాగే బ్యాక్టీరియా కూడా మన ఫార్మర్ ఫ్రెండే అని చెప్పొచ్చు, వానపాము లాగానే. ఇది కూడా బ్యాక్టీరియా ఏం చేస్తుంది? మాన్యూర్ ని తింటాయి అవి బతకడానికి. అలాగే అదే ప్రాసెస్ లో మాన్యూర్ ని ప్లాంట్స్ కి అవి తినే ఫామ్ లోకి అందిస్తాయి అన్నమాట, ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, చేంజ్ చేస్తాయి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడూ కూడా మనం తినే ఫామ్ లో బయట ఫుడ్ అయితే దొరకదు. అంటే మనం అన్నం తినాలి, పప్పు తినాలి, ఓకే, కూరగాయలు తినాలి అంటే ఏం చేస్తాము? ఖచ్చితంగా దాన్ని వండుతాం. ఓకే, అంటే బియ్యం తెచ్చి బియ్యంని అలాగే తినము. పప్పు రా మెటీరియల్ ఏదైతే ఉందో అది పప్పు తెచ్చి అలాగే మనము తినము, దాన్ని కుక్ చేస్తాం, అంటే ఉడకబెట్టి వండి తింటాం. అంటే మనం తినే ఫామ్ లోకి మనం తయారు చేసేస్తున్నాం వండి. అలాగే మన ఏదైతే మన ప్లాంట్స్ ఉన్నాయో మీరు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా, ఏ ఆర్గానిక్ మ్యాటర్ ఇచ్చినా అది అదే ఫామ్ లో తీసుకోలేదు, కాబట్టి బ్యాక్టీరియా మిడిల్ గా ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఆ ఫుడ్ ఫస్ట్ ఈ ప్లాంట్ తినే ఫామ్ లోకి మార్చేసిన తర్వాత అవి పీల్చుకుంటాయి అనమాట. అంటే బ్యాక్టీరియా ఎంత ఇంపార్టెంట్, బ్యాక్టీరియా నేలలో లేదు అంటే పంట మొత్తం కూడా అది ఏదైతే ఫుడ్ ఉందో దాన్ని కంప్లీట్ గా అవి పీల్చుకోలేవు అనమాట. సో ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఏంటంటే ప్లాంట్ న్యూట్రిషన్ కి నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉంటుంది. ప్లాంట్ హెల్త్ ని కాపాడడానికి, దానికి డిసీజెస్ రాకుండా ఉండడానికి పీజీపీఆర్ఎస్ బ్యాక్టీరియా ఇంకా ఫంగి యూజ్ అవుతాయి. ఇలా చాలా రకాలుగా మనకి బ్యాక్టీరియా అనేది అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని ప్లాంట్ డిసీజెస్ కూడా మనం చూద్దాము. ఎందుకు చూడాలి అంటే ఒక రైతు దగ్గర మీరు వెళ్ళారనుకోండి, ఏం క్వశ్చన్ వేస్తారు? పంటకి ఈ తెగుళ్ళు పట్టింది, ఆ తెగుళ్ళు పట్టింది, ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది అదే ఉంటుంది. సో మనకు తెగుళ్ళ గురించి తెలియలేదు అంటే, ఈ డిసీజెస్ గురించి మనకు ఒక ఐడియా లేదు అంటే మనం కూడా అక్కడ ఆన్సర్ చేయలేం. సో మనకి కొన్ని రకాల ఏదైతే కామన్ వస్తాయో అది నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూద్దాము. త్రిప్స్ అనే డిసీజ్ ఇది ఎక్కడ వస్తుంది అంటే టమాటో పంటలో వస్తుంది. దీని లక్షణాలు ఏంటి అంటే ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి, పురుగు ఆకు నుంచి రసం పీల్చుకుంటుంది. అంటే మన శరీరంలో బ్లడ్ అంటే రక్తం ఎలా ఉంటుందో ప్లాంట్స్ లో క్లోరోఫిల్ ఉంటది, ఆ క్లోరోఫిల్ అవి పీల్చేస్తాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఆకంతా కూడా ముడుచుకుపోతుంది. సో దీన్ని టైమ్లీ మనం గుర్తించలేదు అంటే చాలా ఎక్కువగా లాస్ అనేది చేస్తుంది అనమాట. అలాగే వైరస్ కూడా అటాక్ అవుతుంది, సకాలంలో మనము దాని గురించి కేర్ తీసుకోలేదు లేదా నివారించలేదు అంటే పంట అంతా కూడా అది వ్యాపిస్తుంది. నెక్స్ట్ డిసీజ్ చూద్దాం, మైట్స్ అనేది. దీని లక్షణాలు ఏంటి? ఆకు పైకి ముడుచుకొని ఉంటుంది, ఆకు అడుగు భాగంలో మొత్తము అది ఏం చేస్తుంది? కీటకాలంటే ఎగ్స్ పెట్టేస్తాయి అన్నమాట మొత్తము. సో ఇది దీని లక్షణం అన్నమాట. అలాగే ఫంగస్ అటాక్ ఉంది. దీనిలో 2 రకాలు, అంటే ఇవి శనగలు కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, అల్లం కానివ్వండి, ఇలాంటి మొక్కల్లో వ్యాపిస్తుంది. ఆకు అంతా కూడా మచ్చలు మచ్చలుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ క్యాంకర్ అంటాం. ఇది ఆకు మీద కానివ్వండి, పండ్ల మీద కానివ్వండి మచ్చలు ఏర్పడుతూ వీటి మొక్కలో ఆకులంతా ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో కొన భాగాలన్నీ కూడా బ్లాకిష్ గా తయారైపోయి లోపలికి ముడుచుకుపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షీత్ బ్లైట్ అంటాము. ఇది వరి పంటలు ఎక్కువగా వస్తుంది. మొక్క లోపల చిన్న చిన్న పురుగులు కానివ్వండి లేదా కీటకాలు ఆక్యుపై చేస్తాయి. మెయిన్ గా కింది భాగం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డంపింగ్ ఆఫ్ అంటాం. ఇది అంటే మట్టి ఎప్పుడైతే పాడైపోతుందో దాంట్లో స్టార్టింగ్ లోనే మొక్క యొక్క వేర్లు బలహీనంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మట్టిలో పిహెచ్ బ్యాలెన్స్ లేదు, మొత్తం ఎసిడిక్ నేచర్ ఉంది, రైట్? అలాంటి నేలలో మీరు మళ్ళీ విత్తనాలు వేసి పెంచారనుకోండి, మీ విత్తనాలు అయితే వస్తాయి కానీ అంటే మొక్కలు వస్తాయి కానీ వాటి వేర్లు బలహీనంగా ఉంటాయి అన్నమాట. సో ఫార్మర్స్ కి దీనివల్ల చాలా నష్టం అనేది వాటిల్లుతుంది. నెక్స్ట్ పౌడర్ మెల్డ్యూ అంటాము. ఇది మొక్క యొక్క ఆకులు ఏమవుతాయి అంటే టోటల్ గా తెల్లని పౌడర్ లాగా
స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాగే విల్ట్ డిసీజ్ ఇదేంటంటే ఇది అత్యంత హానికరమైన వ్యాధి అని మనం చెప్పొచ్చు. మొక్కకు అంటే ఒక మొక్కకి సన్లైట్ అందింది, మాన్యూర్ కూడా కంప్లీట్ గా అందింది, ఆక్సిజన్ కూడా అందింది, నీళ్లు కూడా రైతు పెట్టాడు, ఇవన్నీ చేస్తే కూడా మొక్క పంట కోత కోసే సమయంలో అంటే హార్వెస్ట్ సమయంలో టోటల్ గా పంట ఎండిపోతుంది. ఇది ఈ వ్యాధి లక్షణం అన్నమాట. మరి ఎందుకు అలా అవుతుంది అంటే మట్టి హార్డ్ గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా, ప్లాంట్స్, విష కీటకాలు అనేది చేరుతాయి ఆ మట్టిలో. అవి ఏం చేస్తాయంటే మొక్క యొక్క వేర్ల పైభాగంలో ఏదైతే నాట్స్ ఉంటాయో వాటి దగ్గర ఆహారాన్ని ఇవి పీల్చేస్తాయి అన్నమాట. సో వేర్ల నుంచి కాండం వరకు ఆహారం వెళ్ళదు. సో మొక్క స్లోగా ఎండిపోవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు హెల్దీగా ఉన్న వేర్లు ఎలా ఉంటాయంటే వైట్ గా ఉంటాయి అన్నమాట, తెల్లగా. మరి వ్యాధి సోకిన మొక్క యొక్క వేర్లు ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి, అంటే ఎలాంటి పోషకాలు అవి పీల్చుకోలేదన్నమాట. సో ఇలాంటి వ్యాధుల గురించి మనము ఫార్మర్స్ దగ్గర మాట్లాడినప్పుడు వారు కొంత ఇంట్రెస్ట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర ఇలాంటి వ్యాధులకు పరిష్కారం ఉందా అని వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు మనకు వాళ్ళ దగ్గర ఈ సొల్యూషన్ గురించి మనం చెప్పవచ్చు అనమాట. ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ కూడా మనం చేయొచ్చు. అలాగే కెమికల్ ఫార్మింగ్ గురించి కూడా మనం చూద్దాము. ఈ రోజులలో ఎక్కువగా వాడేది కెమికల్స్ ఎప్పటి నుంచో వాడుతున్నారు, అంటే రాసాయనిక పదార్థాలు, ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఎప్పటి నుంచో వాడుతున్నారు, దాదాపు ఒక 50 years నుంచి వాడడం జరుగుతుంది. మరి అంతకు ముందు ఒక 1961 కంటే ముందు ఇలాంటి ఫార్మింగ్ లేదు అసలు, మొత్తం ఆర్గానికే ఉండేది అప్పుడు. అందుకే ఎలాంటి వ్యాధులు కూడా ఉండేది కాదు అప్పుడు. చాలా ఆ ఫుడ్ లో కూడా బలం ఉండేది అనమాట. మరి ఎందుకు ఇలా అయిపోయింది, ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లోకి ఎందుకు ట్రాన్స్ఫార్మ్ కావాల్సి వచ్చింది అంటే అది కూడా మనం చూద్దాము. ఇండియాలో 1961 లో విపరీతమైన అనావృష్టి ఏర్పడ్డది. మరి అప్పుడు ఇండియాలోని అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు పంజాబ్ లో విజయవంతంగా హరిత విప్లవానికి నాంది పలికారు. అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అంటే అర్థం ఏంటి అంటే భూమిలో నీటి సౌకర్యాన్ని కల్పించి టెక్నాలజీని ప్రవేశపెట్టి రాసాయనిక ఎరువులని అలాగే పెస్టిసైడ్స్ ని, ఇన్సెక్టిసైడ్స్ ని వాడి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయం అన్నమాట. అంటే ఏంటి, కెమికల్ ఫార్మింగ్ అనేది ఈ రకంగా ప్రారంభమైంది. మరి ఆ టైంలో ఎందుకు అలా వాళ్ళు చేయాల్సి వచ్చింది అంటే జనాభా ఎక్కువగా ఉన్నారు కానీ చేతికి అందే పంట ఏదైతే ఉందో అది తక్కువగా ఉన్నదన్నమాట. సో ప్రతి ఒక్క పర్సన్ కి ఫుడ్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు తక్కువ మోతాదులో యూరియా, డిఏపిని వాడి ప్రొడక్షన్ ని పెంచాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రకంగా సాగు చేయడం స్టార్ట్ చేశారు. కానీ రైతులు కంటిన్యూగా వారిని వాడుతూ ఏం చేశారంటే కేజీ అంటే 10 kgs నుంచి 20 kgs, 30 kgs, 40 kgs, 50 kgs, అలాగే 50 kgs ఈజ్ ఈక్వల్ టు 1 bag, అలా 1 bag, 2 bag, 3 bags ఇలా పెంచుకుంటూ వెళ్ళారు. మరి ఒక ఎకర్లో 5 నుంచి 10 బ్యాగులు కూడా వాడుతూ ఉంటారు. మరి దీనివల్ల ఏమైంది అంటే వానపాములు సరైన వాతావరణం లేనందుకు కనుమరుగైపోయాయి. అంటే 1-2 feet లో ఉండకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో మనం కూడా చాలా డిసీజెస్ కి లోన్ అవుతున్నాం దీనివల్ల. ఇంకా హార్డ్ గా సాయిల్ అనేది మారిపోయింది. మరి రైతులు కెమికల్ ఎక్కువగా వాడడం వల్ల భూమి ఎలా బీటలు వారిపోయి ఒక హార్డ్ గా తయారైంది, తడిగా ఉండడం లేదు. డిఏపి, యూరియా అధికంగా వాడడం వల్ల నేల మీద అది లేయర్స్ గా ఫామ్ అనేది అయిపోయింది. దానివల్ల నేల ఎలా తయారైపోయింది, హార్డ్ గా తయారైపోయింది. మరి దీనిలో వానపాములు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, రైజోబియం, అజిటోబాక్టర్ ఇవన్నీ కూడా అసలు ఉనికే లేదనమాట వాటిది. ఇంకా నేల కూడా సారవంతంగా మారడం లేదు. ఇలాంటి స్థితి ఉంటే మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూడండి. ప్రొడక్షన్ కూడా ఎంత వేసినా కూడా అది తగ్గుతూ వచ్చింది వాళ్ళకి. కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, హార్డ్ సాయిల్ అంటే నేల బంజరు భూమిగా మారడం వల్ల మొక్క యొక్క వేర్లు భూమి ఉపరితలంలోనే ఉంటాయి.
ఇంకా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అంటే నీటిని నేల పీల్చుకోలేదు. సమాంతరంగా నీళ్లు వెళ్తూ ఉంటాయి. అంటే స్ట్రెయిట్ గా డౌన్, అంటే కింది వరకు భూమి లోపలి వరకు స్ట్రెయిట్ గా నీళ్లు వెళ్ళిపోవాలి. వర్షం పడ్డా కానివ్వండి, మనం నీళ్లు ఇచ్చినా కానివ్వండి, అలా వెళ్తేనే నేల తడిగా ఉండి వేర్లు కూడా ఎలా ఉంటాయి, వేర్లు మొక్కది భూమి లోపల స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. మరి అలా స్ప్రెడ్ అయినప్పుడు అణువణువున దానికి నీళ్ళు అనేది అవసరం ఒక మొక్క పెరగాలంటే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేల సారవంతంగా లేదు, నేల గట్టిపడిపోయింది. సో దానివల్ల నీళ్లు అనేది హోల్డింగ్ లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా అవి ముందుకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో దాని వల్ల ఈ నేల యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. ఓకే, ఇంకా చూస్తే ఏ పంట వేసినా కూడా ఏదో ఒక వ్యాధి పంటకు వస్తూనే ఉంది. ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, రకరకాల కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉంటారు పంటను కాపాడడానికి. ఎందుకంటే ఆ రైతు కుటుంబం కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో రైతు ఆ వ్యాధి నుంచి పంటను కాపాడడానికి ఏం చేస్తారు, 15 days ఒకసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ వాడుతూనే ఉంటారు. ఓకే, సో అలాగే దాని వల్ల ఏమైంది అంటే కలుపు మొక్కలు ఎక్కువగా పెరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే వాటికి ఎక్కువ బెనిఫిట్ అయ్యింది. అలాగే ఇంకా ఎఫెక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే, నేల ఎలాగైంది, మొత్తం బంజరు భూమిగా తయారైందని చెప్పొచ్చు. 1 గ్రాము మట్టిలో WHO ప్రకారం, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 10 కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి. కానీ ఇవి మనం మన కంటితో చూడలేము. ఇప్పుడు అదే 1 గ్రామ్ మట్టిలో కేవలం 1 లక్ష కంటే తక్కువ బ్యాక్టీరియాలు ఉన్నాయి. అంటే ఎంత బాధాకరమైన విషయం, మనం ఆలోచించాలి. ఇంకా రైతులు పెట్టుబడి పెట్టి ఎక్కువగా పెడుతున్నారు, దిగుబడి ఏమో తక్కువగా వస్తుంది. ఓకే, సో రైతులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండదు, లోన్స్ తీసుకుంటారు, ఎలాగైనా పంట పండించాలనే ఉద్దేశంతో. బట్ ఏమవుతుంది, ఆ పంట సరిగా పండట్లేదు టైమ్లీ. వాళ్ళ అప్పులైతే వాళ్ళ తలకు మించిన భారం అవుతుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న కేసులు కూడా మనం చూసాము. అంటే రైతుకు ఈ రోజు పంట పండించాలి అంటే ఒక ఛాలెంజ్ అన్నమాట. ఓకే, సో 90% ఆఫ్ డిసీజెస్ మనకు కూడా చూసుకుంటే ఈ కెమికల్ ఫుడ్ ఏదైతే మనం అందరము తింటున్నామో దాని వల్లనే ఒక రకంగా మనకు డిసీజెస్ అనేది అటాక్ అవుతున్నాయి అన్నమాట ఈరోజు. ఓకే, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఛాలెంజెస్ అగ్రికల్చర్ లో చాలా ఉన్నాయని చెప్పొచ్చు మనకి. సో క్లైమేట్ చేంజెస్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఒక మొక్క ఏమైతుందంటే స్ట్రెస్ కి గురవుతుంది అనమాట. దానికి కూడా స్ట్రెస్ ఉంటుంది, మొక్కలు కూడా మన మాటలు వింటాయి. చెప్పాలంటే అది రైతుకే బాగా అర్థమవుతుంది, రైట్? సో మొక్కకి ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ అయ్యింది అంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కి అది లోన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు మనకు చలికాలం ఉంది కానీ వర్షాలు పడుతున్నాయి, అవునా? సో అప్పుడు ఏమైంది, క్లైమేట్ ఇంకా చల్లగా అయిపోతుంది. సో మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా స్వెటర్ వేసుకుంటాము, లేకపోతే రూమ్ టెంపరేచర్ పెంచేసుకుంటాము, రూమ్ హీటర్స్ వాడతారు. అంటే వెచ్చని వాతావరణం మనం క్రియేట్ చేస్తాము 1 సెకండ్ లో, లేకుంటే ఒక 10 నిమిషాల్లో, రైట్? సో ఒకవేళ మనకు ఇప్పుడు మార్నింగ్ అంతా వర్షం పడ్డది, బట్ మధ్యాహ్నం ఏమైంది, బాగా ఎండ వచ్చిందంటే మనం రూమ్ హీటర్స్ అయితే వాడం కదా, ఇమ్మీడియట్ గా దాన్ని ఆఫ్ చేస్తాం, ఒక స్విచ్ ఆఫ్ చేస్తాం అంతే, స్వెటర్ తీసేస్తాం, రైట్? ఫ్యాన్ వేసేసుకుంటాం. అంటే ఇమ్మీడియట్ గా ఇదంతా వర్క్ ఎంత టైంలో అవుతుంది, 5 నుంచి 10 నిమిషాలు, ఓన్లీ 1 సెకండ్ లోనే అయిపోతుంది అంతా. సపోజ్ ఒక 5 minutes లో మనం ఈ వాతావరణంలోకి ఇంకొక వాతావరణం చేంజ్ చేసేసుకుంటున్నాం. దీంట్లో మన స్ట్రెస్ ఉందా ఏమన్నా, ఏం స్ట్రెస్ లేదు. కానీ ప్లాంట్ మార్నింగ్ అంతా బాగా వర్షం పడ్డది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, ఎండ అస్సలు లేదు. సో అలాంటి దాంట్లో ఒక 6 to అది దాదాపు ఒక 2-3 hours వర్షం బాగా పడ్డది అనుకోండి, సో దాంట్లోనే ఉంటుంది. కానీ ఒక 12 o'clock 1 o'clock బాగా ఎండ వచ్చింది అనుకోండి, సో అదేమవుతుందో అప్పటిదాకా అది ఆ వర్షంలో ఉండి 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 మళ్ళీ ఎండ వాతావరణంలోకి అది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఇట్స్ టేక్ 6 hours. 6 hours టైం తీసుకుంటది ఆ ఫామ్ లోకి మొక్క రావడానికి. ఆ పీరియడ్ ఏదైతే 6 hours ఉందో ఆ 6 hours లో అది స్ట్రెస్ కి లోన్ అవుతుంది. అంటే అది చాలా ప్రాబ్లం లోకి వచ్చేస్తుంది. దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటాం. ఓకే, సో ఆ ప్రాసెస్ ని తట్టుకోవాలి అంటే మరి దానికి ఏం కావాలి, దానికి న్యూట్రిషన్ కావాలి. అంటే ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కానివ్వండి, మేజర్ న్యూట్రియన్స్ కానివ్వండి, ఎలిమెంట్స్ ఏదైతే చెప్పానో
సో సెకండరీ ఎలిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా న్యూట్రియన్స్ ఆ మొక్కకు అందినప్పుడు ఇలాంటి వాతావరణంలో అది తట్టుకునే శక్తి దానికి వస్తుంది అనమాట. దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, అందుకే మనం ఎంత మూలకాలు ఇవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే రీసోర్స్ మేనేజ్మెంట్ కూడా సస్టైనబిలిటీ దాంట్లో చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కూడా చాలా ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇలాంటి అన్ని కూడా మనకు అగ్రికల్చర్ లో చూస్తాం. అలాగే ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ రేషియో కూడా మనం చూసుకున్నట్టయితే రైతులు ఏదైనా ఫర్టిలైజర్స్ కానివ్వండి, మాన్యూర్స్ కానివ్వండి మొక్కకు అందించడాన్ని మనం ఇన్పుట్ అంటాము. అలాగే పంటను మనం ఎప్పుడైతే తీసుకుంటామో దాన్ని అవుట్పుట్ అని అంటాము. సో ఇన్పుట్ అవుట్పుట్ రేషియో మనం చూసినట్టయితే 1960లో చూస్తే ఈల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫర్టిలైజర్స్ చాలా తక్కువగా వాడేవాళ్ళం, వాళ్ళకి అవసరం కూడా అంత వచ్చేది కాదు. సో ఈ రోజు కరెంట్ డేస్ లో పరిస్థితి ఎలా ఉంది చూడండి. మళ్ళీ ఫర్టిలైజర్స్ ఎక్కువగా మెల్లగా మెల్లగా 61 నుంచి చూసుకుంటే మెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. పంట దిగుబడి తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడైతే ఇంకా పంట దిగుబడి తగ్గిపోయింది, ఫర్టిలైజర్ శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ మరి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇక్కడ చూడండి రెడ్ కలర్ అంటే ఇది డెడ్ సాయిల్ అంటాము. పొరలు పొరలుగా లేదు, ఆ మట్టి అంతా కూడా డ్రైగా ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ లో మీరు ఏదైతే చూస్తుందో ఆ మట్టి సాఫ్ట్ గా ఉంటుంది. సో అది పొరలు పొరలుగా ఉందన్నమాట. దానికోసం ఒక వీడియో, ఇది ఒక ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఇది, కానీ ఇది మొత్తం బీటలు వారిపోయింది అనమాట. సో డ్రై అయిపోయింది. ఇది కూడా మనం చూద్దాం. సారవంతమైన నేల అంటే ఒక వ్యక్తి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన షూ ఏదైతే ఉందో అది ఆ నేల మీద ఇంకిపోదు అనమాట, పైన పైననే ఉంది చూడండి, అంటే ఎంత డ్రై ఉంది. ఓకే, సో అలాగే ఇంకొక మట్టిలో నడిచినప్పుడు ఆ షూ అనేది కొంతవరకు భూమిలోకి వెళ్తుంది. సో దాన్ని ఏమంటాం మనం అంటే అది సారవంతంగా ఉంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే షూ అనేది కొంతవరకు ఆ పాదం అనేది భూమి లోపలికి వెళ్తుంది, నేలలో మెత్తగా లోపలికి వెళ్తుంది. అంటే అంత నేల సారవంతం ఉంది. ఇటువంటి నేలలో పంట పండించినప్పుడు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే కార్బన్ ఫర్టిలైజర్స్ మనకు దేంట్లో దొరుకుతాయి అంటే గ్రీన్ మాన్యూర్స్ లో కానివ్వండి, కంపోస్ట్ ఫర్టిలైజర్స్ లో కానివ్వండి, ఎనిమల్ వేస్ట్ లో కానివ్వండి మనకు దొరుకుతుంది. ఓకే, సో మరి ఇంత చెప్పాక మనం అనుకుంటాము మరి మేము కెమికల్స్ వాడాలా వద్దా, పెద్ద క్వశ్చన్ మార్క్. అవునా, అదే కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడితే చాలా ఇబ్బంది అవుతుంది, మరి వాడకూడదా, ఎలా మేము ఆ ఫామ్ లోకి రావాలి అంటే డోంట్ వరీ, కంపల్సరీ మనము కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాల్సిందే. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల నుంచి ఆ ఫామ్ లో ఉన్నప్పుడు సడన్ చేంజ్ మనం ఎప్పుడు కూడా చేయలేము, రైట్. కానీ రీప్లేస్ అనేది డెఫినెట్ గా చేయొచ్చు. రీప్లేస్ చేసినప్పుడు మెల్లమెల్లగా ఇన్ఆర్గానిక్ నుంచి అంటే కెమికల్ ఫార్మింగ్ నుంచి మనం ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ ఫామ్ లో ట్రాన్స్ఫార్మ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. అంటే అది మెల్లమెల్లగా చేయొచ్చు. దాన్ని ఆ ప్రాసెస్ లోకి వెళ్ళడానికి మనకు ఉపయోగపడే ప్రోడక్ట్ పేరే ఈ బయోటోరియం కంపెనీ సమర్పించే టెరాటెక్ టెక్నాలజీ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. సో ఈ అద్భుతమైన ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ లో వాడడం వల్ల మనం ఒక ఆర్గానిక్ ప్లాంట్స్ ని మనం గ్రో చేయొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం చేసే అవకాశం ఉంటుంది. మరి టెరాటెక్ టెక్నాలజీ ఏ రకంగా యూజ్ అవుతుంది, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అనేది చూస్తే, టెరాటెక్ ఈజ్ ఏ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ సస్టైనబుల్ agriculture and horticulture. It involves the use of beneficial microorganisms such as bacteria and fungi to enhance plant growth, improve soil health and increase crop yields అన్నమాట. అంటే ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అంటే ఇది సస్టైనబుల్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్ కి యూజ్ అవుతుంది, హార్టికల్చర్ కి యూజ్ అవుతుంది. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అంటే బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగీ కానివ్వండి, వీటన్నిటిని కూడా పెంచడానికి, ఇంకా ప్లాంట్ గ్రోత్ ని ఎన్హాన్స్ చేయడానికి, సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, క్రాప్ ఈల్డ్ అంటే పంట దిగుబడిని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ టెర్రా అంటే అర్థం ఏంటి అంటే మట్టి, టెక్ అంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ రూపొందించింది ఎవరు అంటే మిస్టర్ సూరజ్ గారు, అలాగే మనకి మిస్టర్ సోమేశ్వర్ పాటిల్ గారు. వీరికి అగ్రికల్చర్ లో 18 years అపారమైన అనుభవం ఉందన్నమాట.
మరి ఇంతకు ముందు రైతులు ట్రెడిషనల్ మెథడ్ లో వ్యవసాయం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు రాసాయనిక ఎరువులు వాడి ఫార్మింగ్ చేస్తున్నారు. ఎందుకు అంటే రాసాయనిక ఎరువులు వాడకుండా ఫార్మింగ్ అనేది మనం చేయలేము. సో ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయలేము, కానీ మనం మెల్లమెల్లగా దాని వాడకం అనేది తగ్గిస్తూ ఉంటాం. ఎలా రకంగా తగ్గించాలంటే 100% టెరాటెక్ టెక్నాలజీ ప్రోడక్ట్ ని వాడుతూ, ఏదైతే మీరు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారో అంటే యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, దాన్ని ప్రతి సీజన్ లో 25% తగ్గిస్తూ రావాలి. ఓకే, సో దీంట్లో ఈ టెరాటెక్ టెక్నాలజీ ద్వారా మనము ఎలాంటి ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే 5 రకాల ప్రోడక్ట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి సాయిల్ హెల్త్ కేర్, సెకండ్ వన్ ప్లాంట్ హెల్త్ కేర్, థర్డ్ వన్ ఫ్రూట్ హెల్త్ కేర్, ఫోర్త్ వన్ ఈ స్ప్రెడో కేర్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి రెపెలెంట్. ఒకటొకటి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సాయిల్ హెల్త్ కేర్. సాయిల్ హెల్త్ కేర్ నేలను ప్రొటెక్ట్ చేయడానికి, నేలను కేర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే నేలలో రైతులు ఎలాంటి రకమైన పంటను పండించినా కూడా, ఏ సీజన్ లో వేసినా సరే, ఖరీఫ్ కానివ్వండి లేదా రబీ పంటను కానివ్వండి, ఈ ప్రోడక్ట్ ని మీరు వాడొచ్చు అన్నమాట. సో ఎలాంటి ప్రాంతంలో అయినా వాడొచ్చు, ఎప్పుడైనా వాడొచ్చు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మీరు ఎప్పుడు యూజ్ చేశారనుకోండి, ఆ యూజ్ చేసిన దగ్గర నుంచి వెంటనే ఇది నేలలో న్యూట్రియంట్స్ ని తీసుకోవడం ప్రారంభిస్తుంది అన్నమాట. మరి దీంట్లో ఎలాంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని మాత్రమే మనం చూద్దాము. ఓకే, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ముఖ్యంగా చూద్దాం. కార్బన్ ఏం చేస్తుంది అంటే ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, మొక్క పెరగడానికి యూజ్ అవుతుంది, వేర్ల నిర్మాణంలో సహాయపడుతుంది. కార్బన్ అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. దీనిలో పంట ఏమవుతుంది అప్పుడు అంటే అధిక దిగుబడి అనేది వస్తుంది, దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఏమో నైట్రోజన్. ఇది నేలలో ఉన్న బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తుంది, వాటికి కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా, వానపాము ఇవన్నీ కూడా దీంట్లో మల్టిప్లై అయ్యి నేలను సారవంతం చేస్తాయి. సేంద్రియ పదార్థాలని కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది, దానిలో పోషకాలు నేలలో క్రియేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్. ఇది వేర్ల అభివృద్ధికి తోడ్పడుతుంది, వేర్లు క్రియేట్ అవ్వడాన్ని పెంచుతుంది, వేర్లు స్ట్రాంగ్ గా కూడా తయారవడానికి ఫాస్ఫరస్ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది అప్లికేషన్ చూద్దాము, ఏ రకంగా వాడాలి. 1 ఎకరానికి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. అలాగే మీరు ఒక సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక బౌల్ ఆఫ్ సాయిల్ మీరు తీసుకున్నారు అంటే 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉందనుకోండి, 200 లీటర్స్ వాటర్ కి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేసి మీరు వాడొచ్చు. సింపుల్ ప్రపోర్షన్ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 1 లీటర్ వాటర్ కి 2 ml సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేయాలి. దాన్ని మీరు మల్టిప్లై అనేది చేసుకోవచ్చు. 20 లీటర్ వాటర్ ఉందనుకోండి సపోజ్, 40 ml సాయిల్ హెల్త్ కేర్ అనేది మీరు మిక్స్ చేయండి. అలాగే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇంకొన్ని రకాలు, ఇది పంట స్టార్ట్ చేసే ముందు నుంచే చేసినప్పుడు కంపల్సరీ రిజల్ట్స్ బాగుంటాయి. ఏదైతే వ్యాధులు పంటకు వస్తున్నాయి అవి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లోనే వాడాలి ముఖ్యంగా. బట్ మీరు లేదు నేను మధ్యలోనే చేస్తున్నా అంటే నో ప్రాబ్లం, మధ్యలో కూడా మీరు వాడొచ్చు. డిఏపి తోటి మిక్స్ చేసి వాడండి, యూరియాతో పాటు మిక్స్ చేసి వాడొచ్చు. ఒకవేళ ఆర్గానిక్ మాన్యూర్ ఉంది అంటే దాంతో పాటు కూడా మీరు సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేసి వాడొచ్చు. ఓకే, ఈ రకంగా మీరు అంటే ఒక తట్టలో కానీ గంపలో కానీ ఇసుక అనేది తీసుకొని దాంట్లో మీరు మిక్స్ చేసి విత్తనాలు వెదజల్లినట్టుగా పంట అంతా కూడా మీరు వెదజల్లవచ్చు. ఆ రకంగా కూడా దీన్ని వాడొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ హెల్త్ కేర్. మరి ప్లాంట్ హెల్త్ కేర్ అనేది మొక్కకి ఒక విత్తనం నుంచి ప్లాంట్ ఎప్పుడైతే పెరుగుతుందో 3 నుంచి 4 ఆకులు వచ్చాక స్ప్రే చేయాలి. ఇది మొక్క యొక్క ఆరోగ్యానికి కాపాడుతూ ఉంటుంది. అలాగే కాండము, ఆకులు ఇవన్నీ కూడా శాఖలుగా ఆరోగ్యంగా దీని వల్ల పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మొక్క శాఖలుగా మారుతుంది అంటే బ్రాంచెస్ ఉన్నాయి అంటే వాటి నుంచి ఏమొస్తుంది అంటే పూత అనేది స్టార్ట్ అవుతుంది పంటకి. ఓకే, సో దీన్నే మనం ఏమంటాము అంటే మొక్క యొక్క గర్భావస్థ అని అంటాం. సో ఇది చాలా క్రిటికల్ టైం అని చెప్పొచ్చు. మరి ఆ టైంలో మొక్కకి న్యూట్రియన్స్ అనేది చాలా అవసరం. సరైన న్యూట్రియన్స్ అందించకపోతే ఏమవుతుంది, ఆ పూత అంటే ఆ పువ్వులు ఏదైతే పూసాయో అవన్నీ రాలిపోతే క్షీణించిపోతాయి, దాని సంఖ్య కూడా తగ్గిపోతుంది.
అంటే ఒక రకంగా ఇప్పుడు చూడండి, ఒక శాఖకి ఒక 20 పూలు పూసాయి అనుకోండి, 7 నుంచి 8 ఉన్నాయి, మిగిలినవన్నీ రాలిపోతే ఏమవుతుంది, అది మొత్తం పంట యొక్క దిగుబడి తగ్గిపోతుంది అనమాట. అందుకే ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ప్లాంట్ హెల్త్ కేర్ వాడినప్పుడు ఆ పూత ఏదైతే రాలిపోతుందో దాన్ని అరికడుతుంది అనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రాలిపోవడం తగ్గిపోతుంది. అలాగే దీన్ని మీరు ఒకసారి స్ప్రే చేస్తే 15 డేస్ వరకు మీకు అది ఉంటది. అంటే ఫ్రీక్వెంట్‌లీ మీరు 15 డేస్‌కి ఒకసారి అనేది స్ప్రే చేయొచ్చు. అలాగే దీంట్లో జింక్ ఉంటుంది, మాలిబ్డినం ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, బోరాన్ ఉంటాయి. సో ఒకటి ఏం చేస్తది చూద్దాం. జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, క్లోరోఫిల్ ఉత్పత్తి చేస్తాయి, శ్వాసక్రియను పెంచుతాయి. మాలిబ్డినం వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ కి యూజ్ అవుతుంది, అమినో యాసిడ్స్ ని ఇవ్వడానికి తోడ్పడుతుంది. మాంగనీస్ ఏమో ప్రోటీన్ కోసం, ఎంజైమ్ కోసం ఇది చేస్తది. బోరాన్ సెల్ వాల్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. వాడే విధానం చూద్దాము. 1 ఎకర్ కి 1 లీటర్ ప్లాంట్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. అలాగే 1 లీటర్ వాటర్ కి 2 ml ప్లాంట్ హెల్త్ కేర్ అవసరం. అలాగే 20 లీటర్ పంప్ ఒకవేళ మీ దగ్గర ఉంటే 40 ml ప్లాంట్ హెల్త్ కేర్ వాడండి. డ్రిప్ ఇరిగేషన్ అయితే 1 ఎకరానికి 200 లీటర్ల వాటర్, 500 ml ప్లాంట్ హెల్త్ కేర్ అనేది మీరు మిక్స్ చేసుకోండి. ఫ్రూట్ హెల్త్ కేర్ చూద్దాము. ఫ్రూట్ హెల్త్ కేర్ లో స్పెషల్ గా ఆర్థ్రోసెలిసిలిక్ యాసిడ్ ఉంటది, టైటానియం సారీ టైటానియం అనే యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. ఈ రెండు కూడా మొక్క బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఇంకా దీని వల్ల మొక్కకి, ఫ్రూట్స్ కి కానివ్వండి, రోగ నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అలాగే తెగుళ్ళు, వ్యాధులు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అనేది ఫ్రూట్ హెల్త్ కేర్ వల్ల మొక్కకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ మొక్క ఏదైతే పువ్వు స్టేజ్ నుంచి ఫలం స్టేజ్ వరకు ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ రోజులలో మీరు చూడండి, ఫ్రూట్ కూడా ఎంత కెమికల్ వాడుతున్నారు మనందరికీ తెలుసు. ఫార్మర్స్ పురుగు పడితే వాటిని చంపడానికి కీటకనాశిని స్ట్రాంగ్ గా వాడతారు కాబట్టి ఆ ఫ్రూట్స్ లో కెమికల్ అలాగే ఉండిపోతుంది. దాని నుంచి కావలసినంత న్యూట్రియన్స్ అనేది మనకు దొరకడం లేదనమాట. ఈరోజు అందుకే ఏమవుతుంది, 15 to 16 ఇయర్స్ పిల్లల్లో లేదా అంతకంటే చిన్న పిల్లల్లో కూడా 50 ఇయర్స్ లాగా వాళ్ళ లోపల అన్ని డిసీజెస్ స్టార్ట్ అయిపోయి, ఐసైట్ కానివ్వండి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా అయింది. మీరు చూస్తే క్యాన్సర్ కూడా రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ మీరు పోతే కూడా అక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, అంటే ఒకసారి నేను విజిట్ చేశాను ఇలాగే ఓపీడీ ఎలా ఉంది చూద్దామని. ఓపీడీలో ఫస్ట్ అంటే 500 పీపుల్ పర్ డే ఓపీడీ కేసెస్. అంటే చూడండి ఎంత మనకి ఎఫెక్ట్ అవుతుంది మనం తినే ఫుడ్. ఇట్స్ టోటల్లీ కెమికల్ అన్నమాట. బట్ మనం దాన్ని ఎట్ ఏ టైం చేంజ్ చేయలేం, కానీ కొంతవరకు ప్రొడక్ట్ ద్వారా మనం చేంజ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడే మనం కేర్ తీసుకుంటేనే నెక్స్ట్ అది చేంజ్ అవుతూ వస్తుంది. మనం ఇప్పుడు కూడా పట్టించుకోలేదనుకోండి, ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఈ ఫ్రూట్ హెల్త్ కేర్ లో మనకి కలర్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉందో అవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. చాలా ఎలిమెంట్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని కూడా ప్రపోర్షన్ చూసుకుంటే 1 ఎకరానికి 1 లీటర్ ఫ్రూట్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. 1 లీటర్ వాటర్ కి 2 ml ఫ్రూట్ హెల్త్ కేర్ కలపండి. ఇట్స్ అన్ ప్రపోర్షనల్. అలాగే 20 లీటర్ పంప్ కి 40 ml ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది మిక్స్ చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ చూసుకుంటే 200 లీటర్ వాటర్ కి 500 ml ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది మనం వాడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రెడ్ కేర్ టెరాటెక్ అంటాము. మరి దేనికి అంటే మనకు దాంట్లోనే అర్థమవుతుంది, స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఇది మనం ఎప్పుడు కూడా మొక్కల మీద న్యూట్రియన్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి స్ప్రే చేస్తాం. అవి ఏం చేస్తాయి, అప్పుడు ఆకును తాకి ఆకు నుంచి జారిపోతాయి అనమాట. వర్షం పడ్డప్పుడు ఆ నీటి బిందువులు అన్ని కూడా ఏమవుతాయి, మొక్కలను తాకుతూ అవి అంటే జారిపోతాయి. మొక్క పీల్చుకోలేదు ఆకును కానీ, అంటే నీళ్ళని కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి. ఓకే, సో ఈ స్ప్రెడో కేర్ ఏం చేస్తుంది అంటే, దీన్ని మనము ఆకుల మీద, కాండం మీద ఇలా స్ప్రే చేస్తే ఆ న్యూట్రియన్స్ ఏదైతే మీరు ఇచ్చారో జారకుండా టోటల్ గా ఆకు మీద ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా మొత్తము అన్ని భాగాలకు స్ప్రెడ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని అందుకే మనం పెనెట్రేటర్ కానివ్వండి లేదా యాక్టివేటర్ అని అంటాము. సో ఇది వాడే విధానం అంటే ప్లాంట్ హెల్త్ కేర్, తర్వాత ఫ్రూట్ హెల్త్ కేర్, దీంట్లో ఈ బయో రెపెలెంట్ కేర్ అనే
ఎస్ 1 లీటర్ వాటర్ కి 2 ml రెపెలెంట్. నేను ఇంతకుముందు చెప్పింది రాంగ్ చెప్పాను. ఇది 1 లీటర్ వాటర్ కి 2 ml రెపెలెంట్ వేయాలి. ఆ తర్వాత 0.5 ml స్ప్రెడ్ వేయాలి. 1 లీటర్ స్లైడ్ మూవ్ అయింది అది. ఓకే, ఇది స్ప్రెడ్ గురించి చెప్పాను కదా. ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లాంట్ హెల్త్ కేర్ వేస్తారు, ఫ్రూట్ హెల్త్ కేర్ వేస్తారు కదా, దాంట్లో ఖచ్చితంగా ఈ బయో రిపెలెంట్ అనేది మనం మిక్స్ చేయాలి. ఎందుకు అంటే మీరు ప్లాంట్ హెల్త్ కేర్ వేస్తారు, ప్లాంట్ కి ఫ్రూట్ హెల్త్ కేర్ వేస్తే అది మొక్కంతా పీల్చుకోవాలి. మీరు ఇచ్చేదంతా కూడా స్ప్రెడ్ కావాలి. స్ప్రెడ్ కావాలి అంటే రెపెలెంట్ కేర్ తో పాటు ఇది వేయాలన్నమాట స్ప్రెడ్. అలాగే దీని మెజర్మెంట్ ఎలా అంటే 1 లీటర్ వాటర్ కి 0.5 ml ఈ స్ప్రెడ్ అనేది వాడాలన్నమాట. మీరు రెపెలెంట్ లో కూడా ఇది ఖచ్చితంగా స్ప్రెడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ బయో రెపెలెంట్ కేర్ అంటాము. ఇది ఎందుకు అంటే ఇది ఒక రకంగా మనకు పంట పొలాలలో ఫార్మర్స్ ఏం చేస్తారంటే కీటకనాశిని అంటే ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ వేస్తూ ఉంటారన్నమాట. సో పాయిజనస్ అంటాం వాటిని మొత్తానికి. మరి కీటకాలు ఏదైనా ఉండనివ్వండి, అది స్ప్రే చేశాక దాని మిగిలిపోయిన పదార్థం అంటే దాని యొక్క రెసిడ్యూ అనేది 10 days కానివ్వండి, 15 days కానివ్వండి, 100 days వరకు అది క్లీన్ కాదు ఆ మొక్క మీద. అంటే ఆకులు కానివ్వండి, కాండం కానివ్వండి, ఆ భూమి లోపల కూడా అసలు పోదన్నమాట ఏదైతే ఇన్సెక్టిసైడ్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారో. సో ఇంకా ఇన్సెక్టిసైడ్స్ కూడా ఆ మందులకు అలవాటు పడ్డాయి అనమాట. అలవాటు పడి అవి కూడా చనిపోతలేవు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ మన ఈ బయో రెపెలెంట్ ఏదైతే ఉందో ఇది ఒక బయాలజికల్ ప్రోడక్ట్. సో దీంట్లో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అంటే లవంగ నూనె, జింజర్ నూనె, అలాగే వేప ఎక్స్ట్రాక్ట్స్ ఇలా ఉంటాయి. టోటల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ లాగా ఇది పనిచేస్తుంది. ఇది మనకు జంతువులకు ఎలాంటి హాని చేయదు, కానీ కీటకాలకి ఇది హానికరంగా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మొక్కల మీద కీటకాలు ఏం చేస్తాయి, మొక్కలోని పత్రహరితాన్ని పీల్చేస్తాయి కాబట్టి మొక్క మొత్తం వీక్ అయిపోతుంది. సో మనం రెపెలెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కీటకాలు ఈ రెపెలెంట్ ని పీల్చుకోవడం వల్ల అది పారలైజ్డ్ అంటే ఏ రకంగా కూడా ఆ మొక్క యొక్క పత్రహరితాన్ని పీల్చుకోలేని స్టేజ్ లో ఉంటాయి అన్నమాట. అవి అచేతనంగా అలా అంటుకొని ఉంటాయి కానీ అది వర్కింగ్ ఉండవు అన్నమాట. సో దానివల్ల అది ఏమవుతుంది, దానికి ఫుడ్ లేనందుకల్లా కీటకాలు ఆటోమేటిక్ గా ఒక 10 days తర్వాత 5 days తర్వాతను చెట్టు నుంచి రాలిపోతాయి. అంటే ప్లాంట్ మీద నుంచి అవి కింద పడిపోయి చనిపోతాయి అన్నమాట. సో ఎట్ ఏ టైం ఇది చంపదు, బట్ ఇట్లా స్లోగా ఫుడ్ లేనందువల్ల కీటకాలు చనిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మొదటి నుంచి మీరు సాయిల్ హెల్త్ కేర్ వాడారు అంటే చాలా వరకు ఫ్రూట్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పంట ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి వేస్తే గనక కంపల్సరీ ఈ వ్యాధులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఈ బయో రెపెలెంట్ ని ఎలా వాడాలి అంటే 1 లీటర్ వాటర్ కి 2 ml రెపెలెంట్, 0.5 ml ఈ స్ప్రెడ్. ఎంత ఉంది నేను ఈ స్ప్రెడ్ చెప్పాను కదా, ప్లాంట్ హెల్త్ కేర్ వాడాలి, ఫ్రూట్ హెల్త్ కేర్ వాడాలి, రెపెలెంట్ కూడా ఈ స్ప్రెడ్ వాడాలి, అప్పుడే అది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో అలాగే రిజల్ట్స్ కూడా మనకి చాలా రకాలుగా ఉన్నాయి. బెండ తోట మీద కూడా వాడడం జరిగింది. మనకు అగ్రికల్చర్ కూడా చాలా వరకు షేర్ చేశాము. ఎంతో మంది ఫార్మర్స్ ఈ రోజు ఈ బయోటోరియం యొక్క టెరాటెక్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. చాలా మంచి రిజల్ట్స్ కూడా ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇంకా మనం స్ప్రెడ్ చేసే బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ వరి పంట మీద కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూసాం అన్నమాట టోటల్ గా. సో చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం పంట అంతా కూడా. ఇది టోటల్ టెరాటెక్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడిందే, ఇక దీంట్లో అసలు ఏమి కెమికల్స్ అనేది వాడలేదు. సో అలాంటి కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది. సో పంట కూడా చాలా చక్కగా వచ్చింది. సో మొత్తం కూడా సో వాటి హైట్ కానివ్వండి, వాటి కాండం కానివ్వండి స్ట్రాంగ్ గా పెరిగింది అనమాట మొక్క. సో మీరు కూడా కంపల్సరీ ప్రతి ఒక్క ఫార్మర్స్ కి వీడియోలు కూడా చూపించవచ్చు. ఓకే, వాళ్ళకు మనం ఇన్ఫార్మ్ చేయాలి, ఎందుకంటే అది మన బాధ్యత.
మనం ఒక ఆర్గానిక్ దాంట్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ మన రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వాలి, దాంతో పాటు మనం దాన్ని స్ప్రెడ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఒక వీడియో మీరు డెమో అంటే ఈ స్ప్రెడ్ ఎలా వర్క్ చేస్తుంది అని ఒకవేళ రైతుకు మీరు చూపించాలనుకుంటే ఇది ఒక వీడియో మీరు చూపించవచ్చు. రైట్, 1 minute. సో ఈ స్ప్రెడ్ అనేది తీసుకున్నారు. నీళ్లు తీసుకొని ఆకు మీద వేసినప్పుడు అది అంటే వెళ్ళిపోతాయి అన్నమాట, మొక్క పీల్చుకోవాలి, స్ప్రెడ్ కాదు. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి చూపిస్తే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది అన్నమాట రైతుకి. సో ఓన్లీ అది ప్లెయిన్ వాటర్ అన్నమాట. వాటర్ అలా బిందువులాగా అలాగే ఉంటుంది, అది స్ప్రెడ్ అవ్వట్లేదు, ఆకంతా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు. సో అలాగే ఉంది. ఇప్పుడు మన ఈబైటోరియంది స్ప్రెడో కేర్ ఉంది కదా, అది ఒక 1 డ్రాప్ వేస్తే ఎలా అది స్ప్రెడ్ అవుతుందో చూడండి. ఓన్లీ 1 డ్రాప్ వేశారు, సో టోటల్ గా ఆకంతా విస్తరించింది. నీళ్ళు చూడండి ఇంత ప్రభావం. ఇంకా మనము ప్రోడక్ట్ వాడినప్పుడు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఓకే, సో ఇది బెస్ట్ అంటే డెమో అనేది మనం చూపించచ్చు అన్నమాట. అలాగే చెరుకు తోటలో కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చింది. ఏదైతే నట్స్ ఉన్నాయో అవి 9 వచ్చాయి యాక్చువల్లీ మామూలు చెరుకులో, కానీ మనం ఈ బయో న్యాచురల్స్ వాడితే 12 వరకు హైట్ అనేది పెరిగింది. ఇది కూడా మనకు నేను అగ్రికల్చర్ దాంట్లో వీడియో పెట్టాను, మీరు దాంట్లో చూడొచ్చు. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి మనం చూద్దాము. కిట్స్, సో ఇది కొన్ని ప్రైజెస్ అనేది మారాయి, నేను ఉన్నవే చెప్తాను ప్రైజెస్. ఇప్పుడు మీకు 6500 లో మనకి సింగిల్ కిట్ వస్తుంది. సో దీంట్లో మనకి సాయిల్ హెల్త్ కేర్ 500 ml 2 బాటిల్స్, ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml 2, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml 2, ఈ స్ప్రెడో కేర్ 250 ml 1, రెపెలెంట్ 250 ml 1. ఈ రకంగా మన కిట్ అనేది అవైలబుల్ ఉంది. అలాగే 8400 లో మనకి సాయిల్ హెల్త్ కేర్ 500 ml 4 బాటిల్స్, అలాగే ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml 4 బాటిల్స్, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml 4, అలాగే ఈ స్ప్రెడో కేర్ 250 ml 2, రెపెలెంట్ కేర్ 250 ml 2. ఈ రకంగా మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే స్పెషల్ కిట్ ఒకటి 15,900 లో ఉంది. సాయిల్ హెల్త్ కేర్ 500 ml 8, ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml 8, అలాగే ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml 8, ఈ స్ప్రెడో కేర్ 250 ml 4, ఇంకా రెపెలెంట్ కేర్ 250 ml 4. ఇలా ఉన్నాయి మనకి అవైలబుల్. సో ఇంకొక స్పెషల్ కిట్ మనకి 28,500 లో ఉంది. సాయిల్ హెల్త్ కేర్ 500 ml 16, ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml 16, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml 16. ఈ రకంగా ఇంకా స్ప్రెడో కేర్ 250 ml 8, రెపెలెంట్ కేర్ 250 ml 8. ఈ రకంగా మనకి కిట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. రైట్ నో ఈ 16 బాక్సెస్ 32 బాక్సెస్ ఇప్పుడు అవైలబుల్ లేవు, నేను మొన్న సైట్ లో చూసాను, రైట్ నో అవైలబుల్ లేవు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టుడే మీకు అగ్రికల్చర్ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను టోటల్ గా. సో మనకు కొంతవరకు నాలెడ్జ్ వచ్చినప్పుడు ఈ 5 ప్రోడక్ట్స్ గురించి మనం రైతు దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో కెమికల్ ఫార్మింగ్ నేను చేస్తున్నాను, సో నేను ఒక ఆర్గానిక్ ఫామ్ లో వెళ్తే నా పంటను సేవ్ చేయొచ్చు, అలాగే ఆ కుటుంబం కూడా సేవ్ అవుతుంది. దానివల్ల ఒక ఇండియా మొత్తం కూడా అంటే టోటల్ గా మనం ఎవరైతే ఆ ఫుడ్ తీసుకుంటున్నామో మనమందరం కూడా సేవ్ అవుతాము. సో అందుకే ఇంకా ఫస్ట్ టైం ఈబైటోరియం కంపెనీ కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్ బాటిల్ మీద చూసారనుకోండి, మీరు పంట దిగుబడి 20% నుంచి 50% ఇంక్రీజ్ అవుతుందని రాసి ఉంటుంది. సో రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాము.
మరి ఒక ఫార్మర్ కి పంట అనేది చాలా ప్రాణం మనందరికీ తెలుసు. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా ఈ పంట మీదనే ఆధారపడి ఉంటుంది. సో కంపల్సరీ ఆ పంటకు న్యాయం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వారికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలన్నమాట. సో అందుకే ఈ రోజు మనందరం ఈబైట్యూరియం టెరాటెక్ ప్రోడక్ట్ ని రైతులకు పరిచయం చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చడంతో పాటు ఒక నేచురల్ ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళు అందరికీ ఇచ్చేటట్టుగా మనం తయారు చేయొచ్చు. అలాగే ఈ టెరాటెక్ టెక్నాలజీ మీరు ఆ, ఎవరికైనా ప్రమోట్ చేయాలి, వాళ్ళు ఎలా నమ్మాలి, ఓకే ఈ ప్రోడక్ట్ వల్ల ఈ రకంగా ఉత్పత్తి వస్తుంది అని ఎలా నమ్మాలి అంటే ఫస్ట్ మనం కిట్ అనేది పర్చేస్ చేయాలి. 6500 కిట్ మనం పర్చేస్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మ్యాట్రస్ మనం ఫస్ట్ తీసుకుంటున్నాము, మనం వాడుతున్నాము, మనకు వచ్చిన రిజల్ట్ ని ఎక్స్పీరియన్స్ ని మనం వేరే వాళ్ళకు షేర్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ కూడా మనం పంటలైతే మనకు ఉండవు కాబట్టి రైతు దగ్గరికి మనం వెళ్ళి కొంత భాగంని వాళ్ళకి ఒక డెమో కిట్ తయారు చేసుకొని మనకి కిట్టుకొని దాంతో పాటు ఒక డెమో కిట్ తయారు చేసుకొని ఆ ఫార్మర్ దగ్గర వెళ్ళి కొంత భాగాన్ని వాళ్ళని అడిగి ఇక్కడ స్ప్రే చేస్తాం మేము దీన్ని ఒక 15 days తర్వాత రిజల్ట్ చూద్దామని చెప్పి మన సొంత బాక్సే మనం అక్కడ స్ప్రే చేయాలి. ఒక 15 days తర్వాత రిజల్ట్ ఖచ్చితంగా వాళ్ళు వాడని పంటకి వాడిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. అప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చి ప్రోడక్ట్ అనేది మీకు ఆర్డర్ చేస్తారు. ఆ డెమో కిట్ ప్రపోర్షనల్ ఏంటంటే 1 లీటర్ వాటర్ లో 1 ml సాయిల్ హెల్త్ కేర్, 1 ml ప్లాంట్ హెల్త్ కేర్, 1 ml ఫ్రూట్ హెల్త్ కేర్, ఇంకా 0.5 ml ఈ స్ప్రెడ్ అనేది మిక్స్ చేయాలన్నమాట. ఒకవేళ పంప్ 20 లీటర్స్ ఉందనుకోండి, 20 ml సాయిల్ హెల్త్ కేర్, 20 ml ప్లాంట్ హెల్త్ కేర్, 20 ml ఫ్రూట్ హెల్త్ కేర్, 10 ml ఈ స్ప్రెడ్ ఈ రకంగా స్ప్రే చేసి 15 days తర్వాత మనం ఆ రిజల్ట్ చూడొచ్చు అనమాట. సో ఫైనల్ గా ఏంటి చెప్పేది అంటే టెరాటెక్ టెక్నాలజీ ఫార్మర్స్ కి అందిస్తే మన ముందు తరాలకి మనం ఒక న్యూట్రిషనల్ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం. ఈ టెక్నాలజీ ద్వారా ఇనిషియల్లీ ప్రాఫిట్ రాకపోయినా ఇన్ ఫ్యూచర్ లో మాత్రం ప్రాఫిట్ కంపల్సరీ వస్తుంది రైతులకి. వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకు అంటే నేల సారవంతం అవుతుంది, ఆ పంటలు కూడా అభివృద్ధి చెందుతాయి, ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వాళ్ళకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టుడే ఈ సెషన్ కి వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకట్రాజ్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అవైలబుల్ ఉంటే బ్యాక్ టు ద హోస్ట్. సార్ మీరు అవైలబుల్ ఉన్నారా?